నమస్తే, యు వాచింగ్ జై స్వరాజ్య అండ్ JSW TV. NRI వరల్డ్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ఈ వీక్ హైలైట్స్. అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే దేశాల్లో ఇండియా టాప్. హైదరాబాద్ లో 54 విండోల ద్వారా రోజుకి 3500 వీసాలు జారీ. అమెరికాలో కాల్పులు, ఏలూరు యువకుడు మృతి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్. 3వ స్థానంలో అగ్రరాజ్యం అమెరికా. ఒక్లహామా రాష్ట్రంలో టోర్నడోల బీభత్సం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. అమెరికాలో మరో తెలుగు సంఘం మాటా పేరుతో ఏర్పాటు. ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. వాషింగ్టన్ డీసీలో కేక్ కట్ చేసిన టీడీపీ ఎన్ఆర్ఐలు. ఇక ఈ వీక్ డీటెయిల్స్ లోకి వెళ్తే అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ సారథి జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. 2022లో ప్రపంచ దేశాల నుంచి అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లిన వారిలో భారతీయుల సంఖ్య 65% పెరిగిందని, అలాగే అమెరికాలో చదువుల కోసం వచ్చే భారతీయుల విద్యార్థుల సంఖ్య 70.5% పెరిగిందని ఆమె చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి యుఎస్ వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతుందని చెప్పారు. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ ఏడాదిలో దేశంలోని 5 కాన్సులేట్ కార్యాలయాల నుంచి 10 లక్షలకు పైగా వీసాలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు కాన్సులేట్ జనరల్ అధికారులు వెల్లడించారు. ఇక నానక్రామగూడలోని కొత్త కాన్సులేట్ భవనంలో కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత బుధవారం తొలిసారి నిర్వహించిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఇతర అధికారులు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ కాన్సులేట్లలో హైదరాబాద్ కాన్సులేట్ కార్యాలయం ఒక అద్భుతమని జెన్నిఫర్ తెలిపారు. ఇది ఏషియాలోనే అతి పెద్దదని, 2800 కోట్ల రూపాయల వ్యయంతో భారత అమెరికా సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించామన్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో పర్యావరణ హితంగా నిర్మాణం జరిగిందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు ఇక్కడి నుంచి సేవలు అందిస్తామని ఆమె తెలిపారు. భారత్ అమెరికా సంబంధాలను బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు జెన్నిఫర్ చెప్పారు. పైగా ప్యాలెస్ లో హైదరాబాద్ కాన్సులేట్ కార్యాలయం ఉన్నప్పుడు రోజుకు గరిష్టంగా 1100 వీసాలు జారీ చేశామని, నానక్రామగూడలోని కొత్త భవనంలోకి మారిన తర్వాత వేగం పెరిగిందని కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ పేర్కొన్నారు. ఇక పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులోకి వస్తే రోజుకు గరిష్టంగా 3500 వరకు వీసాలు జారీ చేస్తామని తెలిపారు. గతంలో 16 విండోలతో సేవలందించగా ప్రస్తుతం 54 విండోల ద్వారా వీసాలు జారీ చేస్తున్నామని చెప్పారు. గత ఏడాదిలో వీసాల కోసం నిరీక్షించే వ్యవధి చాలా ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు 6 నెలల కంటే తక్కువగా ఉందని చెప్పారు. మరింత వేగంగా వీసాల జారీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జూన్ నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో అమెరికా యూనివర్సిటీల్లో చేరేందుకు వెళ్తారని, వారికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. ఇక అమెరికాతో పాటు భారత్కు చెందిన పలువురు కళాకారులు నూతన కాన్సులేట్ భవన నిర్మాణంలో భాగస్వాములయ్యారని మేనేజ్మెంట్ ఆఫీసర్ ఆండ్రీ మోయర్ అన్నారు. భారత అమెరికా దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, ఏవియేషన్, టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఐటీ రంగాలతో పాటు పలు రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని రాజకీయ, ఆర్థిక విభాగం చీఫ్ సెన్ రూత్ తెలిపారు. ఇక విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లే వారితో పాటు అమెరికాలో ఉంటున్న వారిని చూసేందుకు వెళ్లే బంధువులకు వేగంగా టూరిస్టు వీసాలను జారీ చేసేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయర్ తెలిపారు. అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఒహాయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు అశోక్ నగర్ కి చెందిన వీరా సాయేష్ మృతి చెందాడు. ఎంఎస్ చేయడానికి అమెరికా వచ్చిన సాయేష్ కొలంబస్ ఫ్రాంక్లింటన్లోని ఓ షెల్ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 12:50 భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం గ్యాస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఉండగా 2 దుండగులు అతనిపై కాల్పులు జరిపి నగదు ఎత్తుకొని వెళ్లడం జరిగింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సాయేష్ ను ఒహాయో హెల్త్ గ్రాండ్ మెడికల్ సెంటర్ కు తరలించారు. అయితే అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు సాయేష్. తండ్రి మరణం అనంతరం 2021లో ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చిన సాయేష్ ఒహాయో స్టేట్ ప్రిన్స్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఇప్పుడిప్పుడే కుటుంబానికి అండగా నిలుస్తున్న ఆయన ప్రస్తుతం చివరి సెమిస్టర్లో ఉన్నాడు. మరో 10 రోజుల్లో ఎంఎస్ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఇంటికి తిరిగి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇంతలోనే అతడు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం భారతదేశం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక
జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించింది. యుఎన్ ప్రపంచ జనాభా డాష్బోర్డు ప్రకారం చైనా జనాభా 142.57 కోట్లు. భారత్లో ప్రస్తుతం చైనా కంటే 29 లక్షల మంది అధికంగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రపంచ జనాభాలో 1/3 వంతు ఈ రెండు దేశాల్లోనే నివసిస్తున్నట్లు సమాచారం. అగ్రరాజ్యం అమెరికా 340 మిలియన్లతో 3వ స్థానంలో ఉందని యుఎన్ తెలిపింది. ఆఫ్రికాలో కూడా పెరుగుతున్న జనాభా ధోరణి చూడవచ్చు. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఖండం 2100 నాటికి దాని జనాభాలో 1.4 నుంచి 3.9 బిలియన్ల జనాభాకు పెరుగుతుందని అంచనా వేశారు. అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రంలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మెక్లెయిన్ కౌంటీ ప్రాంతంలో టోర్నడోల దాటికి పలు భవనాలు ధ్వంసమయ్యాయి. భీకర గాలులకు కొన్ని భవనాలు, పైకప్పులు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక ఈ ప్రాంతమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. 2 మృతి చెందారు, మరికొందరు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం అత్యవసర నిర్వహణ సంస్థల సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గాయాలైన పలువురిని హాస్పిటల్కి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అమెరికాలో మరో తెలుగు అసోసియేషన్ ప్రారంభమైంది. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవ, సంస్కృతి, సమానత్వం అనే 3 సూత్రాలతో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా పేరుతోటి సంఘం ఏర్పాటైంది. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో 2500 మంది దాకా తెలుగు ప్రజలు పాల్గొన్నారని మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనుగుని, ప్రదీప్ సామల తెలిపారు. ఇక తమ సంస్థ ద్వారా యువతను ప్రోత్సహిస్తామని చెప్పారు. న్యూజెర్సీ, న్యూయార్క్, గ్రేటర్ ఫిల్లీ, ఆల్బనీ, మేరీల్యాండ్, వర్జీనియా, టంపా, డల్లాస్, చికాగో వంటి సుమారు 20 నగరాల్లో మాటా చాప్టర్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఒహాయో, సెయింట్ లూయిస్, లాస్ ఏంజల్స్, సియాటెల్ నుంచి 2000 మంది జీవిత సభ్యులుగా నమోదయ్యారని పేర్కొన్నారు. తానా, ఆటా, నాటా, నాట్స్ తదితర స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా హాజరై మాటా ప్రతినిధులకి శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్స్ సునీత, అనిరుద్ధ్ పాల్గొని తమ పాటలతోటి అలరించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో చంద్రబాబు 73వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్ఆర్ఐలు. ఈ కార్యక్రమానికి సతీష్ వేమన అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కూడా కట్ చేయడం జరిగింది. సతీష్ వేమన మాట్లాడుతూ చంద్రబాబు సాంకేతిక విద్యను ప్రోత్సహించడం వల్ల లక్షలాది మంది ప్రవాసాంధ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. చంద్రబాబు నాయుడు నేటి తరానికి మార్గదర్శి. సంక్షోభాల నుంచి అవకాశాలు వెతకడం, ఎలాంటి కష్టానైనా ఇష్టంగా మలుచుకోవడం ఆయన నైజమన్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలను వంట పట్టించుకొని ఆయన చిన్న వయసులోనే మంత్రి, ముఖ్యమంత్రి పదవులు అధిరోహించి చరిత్ర సృష్టించారన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ వినూత్న ఆలోచనలతో దార్శనికత ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది అన్నారు. ఇక సంస్కరణ ఫలాలు పేదవారికి అందించారు. ఐటీ, బీటీ రంగాలను ప్రోత్సహించి హైదరాబాద్ని అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో రాణిస్తున్నారు అంటే ఇందుకు చంద్రబాబు నాయుడు చూపిన చొరవే కారణమన్నారు. ఇటీవల శాసనమండలి ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇక రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి అన్నారు. బాను మగుళూరి ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చూసారుగా ఎన్ఆర్ఐ వరల్డ్ న్యూస్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య అండ్ JSWTV. Please subscribe to. Please subscribe. Subscribe to. Please subscribe. Please subscribe. Please subscribe to. Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Uplay. Please sign up for Uplay. యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.